కుకట్పల్లి ఎమ్మెల్యే బాదవరం కృష్ణారావు నియోజకవర్గంలో పర్యటించారు. ఐటీఎల్ చెరువు వద్ద ఉన్న నాలాను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలోనే 100 కోట్ల నిధులు కేటాయించిన పనులు నాలా వాల్ నిర్మాణ పనులు ప్రారంభించకుండా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు కూల్చిపోవడం తప్ప ఆపై వచ్చే సమస్యలను పరిష్కారం చూపడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వర్షాలు వచ్చినప్పుడు హడావిడి చేసే అధికారులు కాస్త ముందు చూపుతో ప్రజాప్రతినిధులతో చర్చిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని తెలిపారు. కుకట్పల్లి కాన్సెన్స్ లో ఎన్ఎస్డిబి ఫండ్ కింద 103 కోట్లు ఆ రోజున కేటీ రామారావు గారు శాంక్షన్ చేయడం, మైసమ్మ కామన్ చెరు నుంచి సున్నం చెరు నుంచి మైసమ్మ చెరు దాకా, అదే ముళ్ళగద్ద చెరు నుంచి కాముని చెరు దాకా, మైసమ్మ చెరు నుంచి మళ్ళా భరత్నగర్ కాలనీ నుంచి దీన్ దయాళ్ నాడు దాకా 103 కోట్లు, ఐడియల్ రంగనాథ్ చెరువు నుంచి డిఫో దాకా ఆ రోజున ఉన్నటువంటి ఫండును రిలీజ్ చేసి సుమారుగా 2.5 ఏళ్ళు అయినప్పటికీ కూడా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఐడియాలకు సంబంధించినటువంటి కింద ఉన్నటువంటి పట్టదారులు సహకరిస్తామన్నప్పుడు కూడా అధికారుల చలనం లేదు. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి 10-15 సార్లు వచ్చి నాలను వర్క్ స్టార్ట్ చేయండి, కాంట్రాక్ట్ అలాట్మెంట్ అయ్యిండు, నిధులు శాంక్షన్ అయింది, పాత గవర్నమెంట్ ఇచ్చింది, దీన్ని వర్క్ చేయమంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కమిషనర్కి మా కార్పొరేటర్లు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా స్పందించలేకపోవడం అన్నట్టు బాధాకరం.